హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కిచెన్ క్రియేషన్. ఫ్రెండ్స్, ఇడ్లీలు గట్టిగా వస్తున్నాయా? ఫ్రెండ్స్, దూదిలాగా మెత్తగా రావాలంటే ఈ ఒక్క టిప్స్ ఫాలో అయ్యి చేయండి. ఇడ్లీలు హోటల్ స్టైల్లో చాలా మెత్తగా వస్తాయి. ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఫ్రెండ్స్, మేము చెప్పే ఈ ఒక్క టిప్స్ ఫాలో అయ్యి చేశారంటే తెల్లని పూరి లాంటి పొంగే స్పంజీ లాంటి ఇడ్లీలు మీరు కూడా ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మెయిన్ ఇంగ్రీడియంట్ సగ్గుబియ్యం అండి. ఒక పావు కప్పు సగ్గుబియ్యం తీసుకొని వాష్ చేసుకొని 4 అవర్స్ నానబెట్టుకోవాలి. 1 కప్ మినప్పప్పు కూడా 4 అవర్స్ నానబెట్టుకోవాలి. 4 అవర్స్ తర్వాత చూస్తే పప్పు ఇలా నానిపోయి ఉంటుంది. సగ్గుబియ్యం కూడా నానిపోతాయండి. మిక్సీ జార్ తీసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. ఫ్రెండ్స్, మినప్పప్పు అనేది ఇలా పట్టుకోవాలి. 1 కప్పు మినప్పప్పుకు 2.5 ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకొని వాష్ చేసుకోవాలి 2-3 టైమ్స్ రవ్వను. పట్టుకున్న మినప్పప్పు సగ్గుబియ్యాన్ని రవ్వలో యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఓవర్ నైట్ ఉంచేసుకోవాలి. మార్నింగ్ చూస్తే పిండి అనేది ఇలా ఉంటుంది. పిండి వేరే బౌల్లోకి తీసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని పిండి బాగా కలుపుకోవాలి. ఇడ్లీ పాత్రలు తీసుకొని ఆయిల్ అప్లై చేసుకొని ఇడ్లీ పిండి ఇందులో యాడ్ చేసుకోవాలి. పాత్రలో వాటర్ యాడ్ చేసుకొని ఇడ్లీలు పెట్టేసుకొని 5 to 10 minutes కుక్ చేసుకోవాలి. దూది లాంటి ఇడ్లీలు రెడీ అయిపోయాయి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ పల్లి చట్నీ దీనికోసం ప్రిపేర్ చేశానండి. ఎప్పుడు చేసుకునే స్టైల్లో కాక కొంచెం డిఫరెంట్గా ఇలా చేయండి. ఇలా చేస్తే ఇడ్లీలు దూదిలా తెల్లగా వస్తాయి. ఫ్రెండ్స్, అచ్చం హోటల్లో ఎలా ఉంటాయో ఇడ్లీలు అలానే ఉంటాయి. ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మా వీడియోని ఫుల్గా వాచ్ చేయండి ప్లీజ్. ఫ్రెండ్స్.